జూన్ నెలలో యువగళం 2. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వైసీపీ నేత మాజీ మంత్రి రోజా మరోసారి పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకున్నారు. పవన్ కళ్యాణ్ని లేపి తన్నారంటూ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన శ్రేణులు రోజాను ఉత్కారిస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడిని, కూటమి ప్రభుత్వాన్ని సైతం తీవ్ర స్థాయిలో విమర్శించారు రోజా. నగరం నుంచి గెంటివేయబడిన రోజాకు చిప్పు పోయిందని, తను ఐరాట్ లెగ్ అని తెలుగు ప్రజలకే కాకుండా తమిళ ప్రజలకు కూడా తెలిసిపోయిందని, ఆ ముద్ర నుంచి బయటకు వచ్చేందుకు ఎమ్మెల్యే టికెట్ అడుక్కునేందుకు ఇలాంటి చీప్ మాటలు మాట్లాడుతుందంటూ జన సైనికులు, కూటమి నేతలు అయితే మండిపడుతున్నారు. రోజా ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటి? రోజాపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఎందుకు రోజాను అరెస్టు చేయలేకపోతుంది? రోజా నోటికి తాళం పడుతుందా? కూటమి ప్రభుత్వం మీద రోజా చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు సింగళూరి వెంకటేష్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక అదేవిధంగా కోటిపల్లి అయ్యప్ప గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా జాయిన్ అవుతారు. ముందుగా సింగళూరి వెంకటేష్ గారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే అండి. వెంకటేష్ గారు, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. వెంకటేష్ గారు, రోజా గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు అయితే కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ చేయడం జరిగింది. రోజా గారు ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం నగర్లో అసలు ఆవిడకి ఎటువంటి పట్టు లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని కూటమి నేతలు మాట్లాడుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మీద కూడా ఆవిడ అనేక విమర్శలు చేశారు. అనేక కేంద్రం యొక్క నిధులను సద్వినియోగం చేసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ కూడా మాజీ మంత్రి మాట్లాడారు. ఆవిడ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందంటారు, ఏమంటారు మీరు? ముందుగా మీకు, మీ వీక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు ఇప్పుడు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు రోజా గారు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవంగా ఆ భాషను గమనించదగిన భాష. ఖచ్చితంగా అది ఎంకరేజ్ చేయాల్సినటువంటి భాష అయితే ఖచ్చితంగా కాదు. ఎప్పుడైతే రాజకీయాల్లో లేదా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ ఖచ్చితంగా వాళ్ళ యొక్క భాష లాగానే ఉండాలి. బట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారి గురించి సంబోధించేటప్పుడు కాస్త మినిమం కామన్ సెన్స్ తో గౌరవంగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా చూడాల్సినటువంటి ఒక విషయం. దీని విషయంలో, ఈ వ్యాఖ్య విషయంలో ఖచ్చితంగా రోజా గారు మాట్లాడినటువంటి భాష అయితే ఖండించదగినదే. దీన్ని ఎటువంటి సందర్భంలో కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత అయితే లేదు. ఇక జనసేన వాళ్ళు రోజా గారి వ్యాఖ్యల్ని ఖండించడం, లేకపోతే వాళ్ళ స్థాయిని బట్టి ఇంకా చాలా జుగుప్సాకరంగా మాట్లాడటం ఏదైతే ఉందో ఇది కూడా కరెక్ట్ కాదు. ఆవిడ మాట్లాడింది కదా అని చెప్పేసి మనం కూడా అదే భాషని, లేకపోతే అంతకన్నా దిగువ స్థాయి లాంగ్వేజ్ ని మాట్లాడటం అనేది వాళ్ళకు కూడా కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్నారు కాబట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు కూడా అవైలబుల్ కాదు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతున్నప్పుడు రాజకీయాల్లో కాస్త హుందాతనం ఎంతవరకు లేకపోయినా మనం కొంచెం హుందాగా ఉండటం అనేది అవసరమైనటువంటి విషయం. ఇక కేంద్రం నుంచి వచ్చిన నిధులు దగ్గర 10,000 కోట్ల పైన, 2024-25లో 5,000 కోట్ల పైన మురిగిపోయినాయి. ఎటువంటి యూజ్ చేసుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఆవిడ ఎలా చూస్తారు? ఇప్పుడు పరిపాలన విషయాల్లో కానివ్వండి, రాజకీయ విమర్శలు కానివ్వండి, ఇవి చేసే క్రమంలో పత్రికలన్నీ కూడా ఈరోజు అటు ఆంధ్రజ్యోతి పత్రికలో 5,000 కోట్ల పైచిలుకు రాశారు, సాక్షి పత్రికలో 10,000 కోట్ల పైచిలుకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యింది అని చెప్పేసి బాహాటంగా రాశారు. దీన్ని కొత్తగా రోజా గారికి మాట్లాడటం, లేకపోతే మరొకళ్ళు మాట్లాడటం, ప్రభుత్వ వ్యతిరేకులు మాట్లాడటం ఇదేమి కొత్త విషయమే కాదు. పత్రికల్లో వచ్చినటువంటి విషయాన్ని మనం ప్రపోజ్ చేసినప్పుడు కానీ, లేకపోతే కోట్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి దీనికి సంబంధించి ఒక సిస్టమాటిక్ రిప్లై ఉంటుంది. ఎందుకు ఈ నిధుల దుర్వినియోగం, లేకపోతే నిధులను సక్రమంగా వినియోగించుకోలేకపోవడం జరిగింది అనేది ప్రభుత్వం వైపు నుంచి వంశీ గారు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్తారు. మనందరం కూడా చూద్దాం. అయితే ఏదైతే ఒక పక్కన రాష్ట్రంలో
ఇన్కమ్ తగ్గింది, రెవెన్యూ జనరేషన్ తగ్గింది, ప్రభుత్వం యొక్క అంచనాలకు ఏవైతే ఉన్నాయో ఈ అంచనాలకు తగ్గట్టుగా ఆదాయాన్ని క్రియేట్ చేయలేకపోయినటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో వీటన్నిటికి కూడా ప్రభుత్వం సక్రమంగా సమగ్రమైనటువంటి వివరణ ఇస్తుందని నేను ఆశపడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ వివరాలు లేకపోతే ఈ తగ్గుదల ఏదైతే ఉందో ఇది కాస్త ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి అధికారాన్ని అప్పగించేటప్పుడు ఆయన చేసినటువంటి హోల్ అండ్ సోల్ ప్రామిస్ ఏంటంటే సంపద సృష్టి చేస్తాము, అప్పులు తక్కువ తీసుకొస్తాము, సాధ్యమైనంత వరకు అప్పులు లేకుండానే ప్రభుత్వాన్ని లేకపోతే సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసినటువంటి ఒక పరిస్థితి మనందరం చూసాం. బేసింగ్ అపాన్ ఆ ప్రామిసెస్ ని బేస్ చేసుకుని ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి అప్పగించడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరి వైఫల్యమో తెలియదు. సమగ్రంగా ప్రభుత్వం ఏదైనా విజయం వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఓన్ చేసుకోవడంలో సక్సెస్ అయినంత వ్యవహారంలో భాగంగా దాన్ని డిసగ్రీ చేసుకోవడంలో అంటే లేకపోతే ఏదైనా అంచనాలు తప్పినప్పుడు కానివ్వండి, లేదంటే ఆదాయం తగ్గినప్పుడు కానివ్వండి, ఏమైనా విమర్శలు వచ్చినప్పుడు మాత్రం విరుచుకుపడడం కాకుండా ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి రిప్లై ప్రభుత్వం నుంచి ఉంటదని చెప్పేసి ఆశిస్తున్నాం కూడా. చూద్దాం ఎందుకు తగ్గింది ఏంటనేది మంచి గారు చెప్తారు కాబట్టి డెఫినెట్ గా we will expect a good reply from TTK resources. ఒకటి చెప్పండి, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా కూటమి ప్రభుత్వం, ఎన్డీఏలో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ 3 ఉన్నాయి. ఇదే విధంగా తెలంగాణలో కూడా ఈ 3 కలిసి పనిచేసేటట్టుగా కనబడుతున్నాయి. అంటే అపార్ట్ ఫ్రమ్ మనం డిబేట్ కూడా మాట్లాడుతున్నాం కాబట్టి అడుగుతున్నాను, ఓవరాల్గా ఇంత క్లోజ్నెస్ ఉన్న ఒక టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మరిన్ని నిధులను తెచ్చుకుని ఉపయోగించుకోవడంలో సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారా? నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా సౌత్ స్టేట్స్ ని కాస్త చిన్నచూపు చూసేటువంటి ఒక పరిస్థితి గతంలో కూడా కనపడింది. అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి కానివ్వండి, ఏవైతే వారికి కేంద్రానికి ఉపయోగపడేటువంటి ఫీజిబిలిటీ ఉండేటువంటి కార్యక్రమాలకైతే నిధులు వరదలాగా ప్రవహిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వెల్ఫేర్ కానివ్వండి, రెవెన్యూ జనరేషన్ గా ఉన్నటువంటి కొన్ని విషయాల్లో అంటే ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఉపయోగపడేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం మొండి చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తే తెలుస్తుంది. ముఖ్యంగా వైజాగ్ రైల్వే నుంచి కేకే పోర్ట్ లాక్కోవడం వల్ల సుమారుగా 6,000 కోట్ల రూపాయల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చేటువంటి ఒక వ్యవహారం. అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి కూడా కొన్ని నిధులు ఏవైతే ఉన్నాయో వాటి వైపు మొండి చేయి చూపిస్తూ కేవలం రింగ్ రోడ్లు ఏవైతే రవాణా సౌకర్యాలకి సౌత్ నుంచి నార్త్ కి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలకి వీటికి మాత్రం కేంద్రం నిధులు వరదలాగా ప్రవహిస్తున్నటువంటి ఒక విషయం. ఖచ్చితంగా ఇది కొంత చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కాస్త రేవంత్ రెడ్డి గారికి అనుభవం తక్కువైనప్పటికీ కూడా ఆయన వెనకాల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హేమీలందరికీ కూడా ఈ విషయం మీద పూర్తి క్లారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా కాస్త ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఉండటం వల్ల కేంద్రాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారని చెప్పేసి చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అయితే వెంకటేష్ గారు, ప్రధానంగా రోజా గారి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఆడుదాం ఆంధ్రాలో ఆవిడ ఆర్థికంగా చాలా సొమ్మును వెనకేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చినాయి. ప్రభుత్వంలో కూడా కొంతమంది చేస్తున్నారు, టీడీపీ పార్టీలో కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది మంత్రులు కూడా చేసిన మాటలు ఉన్నాయి. ఎందుకు ఇప్పటి వరకు రోజా మీద తీసుకోలేకపోతున్నారు యాక్షన్ అంటే ఏం చెప్తారు మీరు? సార్ ఏదైనా సరే ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం చేతులు చాలా విస్తారంగా పెద్దగా ఉంటాయి. కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారా? దానికి సంబంధించినటువంటి బిల్స్ కానివ్వండి, టెండర్స్ కానివ్వండి, ఏవైతే ప్రోటోకాల్స్ ప్రకారం వెళ్ళినాయా లేదా అనేది ప్రభుత్వం ఇప్పటి వరకు ఆగాల్సినటువంటి పరిస్థితి లేదు. అంటే ఏదైనా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తే రోజా మీద ఎందుకు కేసు పెట్టలేదు, లేదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు అని చర్చించుకోవడం అనవసరం. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక క్లారిటీ, ఏ విషయంలో అయినా సరే ఒక క్లారిటీ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయనకి ఎప్పుడు ఏ విషయాన్ని బయటకు తీయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలనేది కింది స్థాయి నాయకులు ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పూర్తి స్థాయి అవగాహనతో అత్యంత అధికమైనటువంటి
నాలెడ్జ్తో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తికి ఎవరో సలహాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. రోజా గారి మీద నిజంగా వచ్చినటువంటి ఈ నిందలు కానివ్వండి, అపవాదులు కానివ్వండి, లేకపోతే నిజాలు కానివ్వండి, ఇవి సరైన సమయంలో బయటకు తీస్తారు. ఖచ్చితంగా దాని మీద అరెస్టులు కావాలంటే అరెస్టులు చేస్తారు, కేసులు కావాలంటే కేసులు పెడతారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాల మీద ఎప్పుడు కూడా వ్యక్తులుగా కక్షలు ఉండవు, ప్రేమలో ఉండవు. అట్ ద సేమ్ టైం చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి ఖచ్చితంగా చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం అందరం చూద్దాం. అట్లా ఉన్నారు వంశీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే అండి. ఎస్ వంశీ గారు, నా వాయిస్ వినపడుతుందా సార్? ఆడిబుల్ అండి. ఎస్ వంశీ గారు, రోజా గారు కొన్ని వ్యక్తిగత విమర్శలు కూడా చేయడాన్ని ఎలా చూస్తారు? రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ గౌరవ చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన మాటల్ని మీరు ఎలా చూస్తారు ప్రధానంగా? నమస్కారం అండి. మీకు, సెంగళూరు వెంకటేష్ గారికి, అలాగే కృష్ణవేణి గారికి, కోటిపల్లి అయ్యప్ప గారికి, నేను వీక్షకులందరికీ కూడా నమస్తే అండి. సార్, ఇప్పుడు రోజా గారి ఇంటర్వ్యూ, అంత లాంగ్ ఇంటర్వ్యూ మాకు చూసేంత టైం ఓపిక లేకపోయినప్పటికీ కూడా కొన్ని సోషల్ మీడియాలో ఇంపార్టెంట్గా తిరుగుతున్నటువంటి బయటలు అయితే చూసా. ఆవిడ ముఖ్యంగా ఏం చెప్తారంటే, విజయ్ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి ఏదో అన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారిని ఎగిరి తన్నారనా ఏదో అన్నారు, లేపి తన్నారన్నారు, లేపి తన్నారు. ఆ వర్డ్స్ కొన్ని మహిళలు మాట్లాడిన మాటలు కూడా మాట్లాడారు ఆవిడ, అలాగే మాట్లాడతారు. అయ్యే ఉంది సార్. ఎల్ పదాలు, దే పదాలు, లా పదాలు చాలా కామన్గా వాడేటటువంటి మోస్ట్ ఎలిజిబుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ పొలిటీషియన్ రోజా గారు. మీరు వినలేదా ఎప్పుడు? ఎల్ పదాలు, లం పదాలు, దే పదాలు ఇట్లాంటివన్నీ కూడా చాలా పద్ధతిగా ఇంట్లో మరి వారి కుటుంబ సభ్యులతో అదే మాట్లాడతారేమో ఆవిడ చక్కగా ఆ పదాలని మీడియా సాక్షిగా చెప్తా ఉంటారు. ఇంకోటి కూడా మీరు వినే ఉంటారు, ఎవరైనా రేప్ చేసే దమ్ముందా అని చెప్పి బహిరంగ సవాల్ చేసినటువంటి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అట్లాంటి రాజకీయ నాయకురాలు, మహిళా లీడర్ ఎవరు ఉండుండరు. కేవలం అది ఏదైతే మా అధినేతలని విమర్శిస్తున్నటువంటి ఈ రోజా గారికే సాధ్యం. మీరు ఈ పదాలు ఏముందండి, చాలా చిన్నవి కదా. ఇప్పుడు లేపి తంటం అనేది చాలా చిన్న పదం కదా. దే ముందు, ఎల్ ముందు, లం ముందు ఈ లేపి తంటం అనేది చాలా చిన్న పదం కదా లక్ష్మీనాగ్ గారు. సో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ కాకపోతే ఈ లేపి తన్నింది ఎవరినో ఒకసారి రోజా గారి భాషలోనే మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారిని లేపి తన్నారని అంటా ఉన్నారు. అసలు ఈ లేపి తన్నింది జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటా ఉన్నానంటే, ఇన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే తమిళనాడులో పోటీ చేసినటువంటి అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది, కేరళ వారికి వచ్చింది, అస్సాం వారికి వచ్చింది, బెంగాల్ వారికి వచ్చింది, అన్ని రాష్ట్రాల వారికి వచ్చింది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసి 151 నుండి 11 పడిపోయినటువంటి రోజా గారి పార్టీకి మాత్రమే, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ప్రతిపక్ష హోదా రాలేదనంటే లేపి తన్నింది ఎవరినో రోజా గారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నా. ప్రజలు రిజెక్ట్ చేసిన రాజకీయ భాషనే మళ్ళీ రిపీట్ చేస్తున్నటువంటి రోజా. రిజెక్ట్ చేశారు ప్రజలు నీ భాష, కొడాల నీ భాష, నీ పార్టీలో ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భాష, వల్లభనేని వంశీ మాట్లాడేటటువంటి భాష, పేర్ని నాని, జోగి రమేష్ ఇట్లాంటి ప్రబుద్ధులు మాట్లాడేటటువంటి భాషల్ని, ఇంకా అంబటి రాంబాబు, ఇంకా ఆయన ఎవరు గోరంట్ల మాధవ్, ఆ తర్వాత అనంతబాబు, దువ్వాడ, ఆయన పేరేంటి సార్? దువ్వాడ శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టలన్నింటినీ మీ లేఖీ భాషని ప్రజలు తిప్పికొట్టారు కాబట్టి రిజెక్ట్ చేసిన భాషనే ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు. విమర్శలు చేయొచ్చు లక్ష్మీనాగ్ గారు, అవమానాలు, వ్యక్తిగత దోషంలో ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని 151 నుంచి 11కు పడిపోయినప్పుడన్నా వీళ్ళు తెలుసుకోవాల్సింది. ఇంకా తెలుసుకోవాలా. మహిళల గౌరవం గురించి మాట్లాడేవారు ముందుగా రాజకీయ సంస్కారం పాటించాలనేది అయితే చెప్తా ఉన్నాం. ఎందుకంటే రోజా గారి భాష మనం విన్నాం. మహిళల మీద ఈ మహిళ ఎలా మాట్లాడతాం, సినిమా డైలాగులు కాదు, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలని వైసీపీకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం.
ఇక పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని టార్గెట్ చేయడం అంటే ఈరోజు ప్రజల తీర్పును అవమానించడమే. ఆ తర్వాత ప్రజలు 2024లో తీర్పిచ్చారండి. ఇప్పుడు కూడా అదే అహంకార భాష కొనసాగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉపయోగం అని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నా. ఇక ఆ తర్వాత ఇంకేమన్నా అడగదలుచుకున్నారా? అదేనండి, అంటే ప్రధానంగా ఇంకొక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాస్తవం ఉన్నదంటారా? ఇప్పుడు కూటమి పనిచేస్తా ఉంది సార్, వైసీపీ అరుస్తూ ఉంది. అభివృద్ధి చేయలేని వాళ్ళ చివరి ఆయుధం ఆరోపణ. అభివృద్ధి చేయలేక సతికిల పడి మళ్ళీ అధికారాన్ని లాక్కోవాలి అని అనుకునే వారి చివరి ఆయుధం ఆరోపణ. కేంద్ర నిధులు కనిపించలేదంటే కళ్ళల్లో రాజకీయ కక్ష ఎక్కువైనట్టుంది వీళ్ళకి. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఆ తర్వాత జాతీయ రహదారుల కనెక్టివిటీ కావచ్చు, రైల్వే మెట్రో ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమల పెట్టుబడులు కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, జల్ జీవన్ మిషన్ అండ్ తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఆ తర్వాత ఆరోగ్య రంగం, వ్యవసాయం, సాగునీరు, ఆ తర్వాత పోర్టులు, లాజిస్టిక్స్, ఇన్నిట్లో కేంద్ర నిధులు చాలా బ్రహ్మాండంగా వినియోగించుకుంటా ఉన్నాం. కేంద్ర నిధులు ఎక్కడ ఖర్చు అయ్యాయి అని అడుగుతున్నటువంటి వైసీపీ గత 5 ఏళ్లలో ఆగిపోయిన ప్రతి ప్రాజెక్ట్ ఇప్పుడు పరుగులు పెడుతున్నటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అమరావతి నుండి పోలవరం వరకు నిలిచిపోయిన పనులన్నీ కూడా ప్రారంభించడమే కాక వాటిని పరుగులు పెట్టిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసుకున్నటువంటి అతిపెద్ద సద్వినియోగం కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో నిధులతో ప్రాజెక్టులు ఆగిపోయాయి, కూటమి కాలంలో అదే నిధులతో ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత మరొకటి ఏంటంటే కేంద్ర నిధులు కనిపించడం లేదు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రయంలో మాయమైనటువంటి కేంద్ర నిధులన్నీ కూడా ఇప్పుడు కనిపించి అభివృద్ధి రూపంలో ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తా ఉన్నాయి. వంశీ గారు, లక్ష్మీనాథ్ గారు చెప్పండి. కంటిన్యూ చేయండి. అదే సార్ చెప్తా ఉన్నా, ఇప్పుడు పోలవరం నిలిపేశారు, అమరావతిని పాడు చేశారు, పెట్టుబడిదారులను పారగొట్టేశారు, ఇప్పుడు అభివృద్ధిపై ఉపన్యాసాలు చెప్తారా? గూగుల్ అంతటి పెద్ద కంపెనీ వస్తే దాన్ని తరిమేయడానికి ఉత్తరాలు రాస్తారు. నిన్నగాక మొన్న రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, దాని మీద విషం కక్కుతా ఉన్నారు. కెరియర్ ఏసీలకి నారా లోకేష్ గారు ఒక మంత్రి హోదాలో వెళ్ళి శంకుస్థాపన చేస్తే అది కూడా కెరియర్ అంటే క్యారేజా అని చెప్పి అడుగుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కేంద్ర నిధుల సద్వినియోగంపై వైఎస్ఆర్సీపీ మాట్లాడటం అతి పెద్ద జోక్ అండి. ఆ తర్వాత 5 ఏళ్లలో ఢిల్లీకి వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా, వీళ్ళ బెయిళ్లు రద్దు కాకుండా చేసుకున్నటువంటి కార్యక్రమాలకి ఢిల్లీ వెళ్ళి కేంద్ర నిధులన్నీ కూడా వారి ఇష్టానుసారం మురగబెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారు. రోజా గారు మాట్లాడే ప్రతి మాట ప్రజల తీర్పులపై కోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 2024లో ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పుపై రోజా గారు మాట్లాడేటటువంటి ప్రతి మాట వారికి పగలా కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్సీ పాలనలో కేంద్రం ఇచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్ళిందో కాగ్ రిపోర్ట్ తో విచారణకు సిద్ధమా అనేటటువంటి విషయాలు కూడా చెప్పాలి. అయితే రోజా గారి మీద ఆడుదాం ఆంధ్రలో ఏదో స్కామ్ ఉందని రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు, రోజా గారిని ఎందుకు ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది అంటే ఆరోపణలు మాత్రమేనా, దానిలో వాస్తవాలు లేవా అని అడుగుతున్నారు. ఆల్రెడీ విజిలెన్స్ రిపోర్ట్ కూడా పేజీలు ఇచ్చింది విజిలెన్స్ రిపోర్టు, ఎందుకు ఏం చేయలేకపోతున్నారని అడుగుతున్నారు. ఇప్పుడు సూర్యుడు ఉదయించాలంటే 5:40 నుండి 6:30 వరకు ఉంటుంది. అలాగే ఇది కూడా ఒక టైం వస్తుంది డెఫినెట్గా. ఆ టైంకి రోజా గారిని కాదు కదా, ఈ విషయంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి మోడల్ ప్రతీకార రాజకీయాలు అవసరం లేదు. కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లతో కాదు పరిపాలన పనిచేస్తూ ఉంది. ప్రజలు ఓటుతో ఇచ్చినటువంటి శిక్ష కంటే పెద్ద శిక్ష ఏమి ఉండదు. కానీ ఈ ఆంధ్రలో జరిగినటువంటి అవినీతి అవన్నింటినీ కూడా విచారణ పూర్తయ్యి కంప్లీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రోజా గారి అరెస్ట్ ని ఎవరు కూడా ఆపలేరు. లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు విల్ బ్యాక్ అండి, ఆయన రణరంగంలోకి రాబోతున్నారు. ఆయన సెలవులు ముగించుకుని వచ్చేసారు. మీ ప్రభుత్వం మీద మరి రానున్న రోజుల్లో ఆయన అతి త్వరలో కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోగా మరి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. మీకేమైనా భయం ఉందా సార్? ఇప్పుడు పాదయాత్ర కాకపోతే పొల్లు దండాల యాత్ర చేసుకోమనండి, మోకాళ్ళ మీద నడిచే యాత్ర చేసుకోమనండి,
ఏ యాత్ర కావాలంటే ఆ యాత్ర చేసుకోమనండి. గతంలో నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రకి ఆయన పెట్టినటువంటి అడ్డంకులన్నీ కూడా మీకు తెలుసు. మేము కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటే సింగిల్ విండో క్లియరెన్స్, ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు, సింగిల్ విండో క్లియరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రాథమిక హక్కు కాబట్టి, అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు కాబట్టి, ఈ రాష్ట్రంలో ఆయనకి ఎక్కడికైనా తిరిగే హక్కు ఉంది కాబట్టి, ఆ ప్రాథమిక హక్కును కూటమి ప్రభుత్వం హరించదు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి, ఏ పాదయాత్ర చేస్తారంటే ఆ పాదయాత్ర, పొరుదండ యాత్ర చేసుకుంటానంటే చేసుకోమనండి. సింగిల్ విండో క్లియరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతులు అయితే ఇస్తాం. మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకు కావాల్సిందే. మరొక విషయం ఏంటంటే, దయచేసి మీ కార్యకర్తల్లో మరింత హైప్ లేపేసి ఏదైతే 10 మంది పట్టే చోట 1000 మందిని తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను అయితే తీయొద్దు. మీరు పాదయాత్ర చేసుకుంటే చేసుకోండి. సువిశాలమైనటువంటి రోడ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా బ్రహ్మాండంగా రోడ్లు వేశారు. అట్లాంటి రోడ్ల మీద మీరు పాదయాత్రలు చేసుకోండి. కానీ ఇరుకు సందుల్లోకి వెళ్ళి జనాలను చూపించాలనే ప్రయత్నంలో 10 మంది పట్టే చోట 100 మందిని తీసుకువెళ్ళి అమాయకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, వారి ప్రాణాలని హరించొద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి బతిలాడుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా. రైట్ వంశీ గారు మళ్ళీ మాట్లాడతాను. మనతోటి జనసేన నేత శంకర్ కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు. కృష్ణవేణి గారు నమస్తే అండి. కృష్ణవేణి గారు వాయిస్ వినబడుతుందా? ఎస్, కృష్ణవేణి గారు, రోజా గారు రీసెంట్గా మాట్లాడారు, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద ఘాటుగా మళ్ళీ మాట్లాడటం జరిగింది. అసలు ఎందుకు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మళ్ళీ మాట్లాడారంటే ఏం చెప్తారు మీరు? సార్, ఎవరికన్నా పబ్లిసిటీ కావాలి అంటే కనుక, వాళ్ళు ఇంకా రాజకీయంగా బతుకున్నామని నిరూపించుకోవాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ అండి. పవన్ కళ్యాణ్ గారు మీ టార్గెట్ చేసి మాట్లాడితే గ్రామీణ స్థాయి కార్యకర్తల నుంచి ఇక్కడ రోజారెడ్డి లాంటి సెలబ్రిటీ వరకు కూడా ఎలాగ పవన్ కళ్యాణ్ గారి పేరును ఉపయోగించుకుంటున్నారన్నది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నగిరిలో ఆల్రెడీ కొల్లపొడిచి పంపించారండి రోజాని. తూట్లు కింద పొడిచి బురదలో పడ్డటువంటి పల్లెను దొర్లించి కొట్టేట్టుగా కొట్టి నియోజకవర్గం నుంచి తరుము తప్పినటువంటి పరిస్థితి. నగరి నియోజకవర్గం నుంచి ప్రజలు ఆల్రెడీ బహిష్కరణ చేశారు రోజాని. అక్కడ క్యాడర్ చూసుకుంటే, క్యాడర్ కూడా ఈమె చేసేటువంటి అరాచకాలు కానీ, అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలు ఎక్కువ, అభివృద్ధి తక్కువ, అలాగే ఓవర్ యాక్షన్ ఎక్కువ, ఉన్న టాలెంట్ తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఇలాంటి వ్యక్తిని ఆల్రెడీ నగరం నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితి. ఆ పార్టీలోనే, ఆ కాన్స్టిట్యూన్సీలోనే ఈ నాయకత్వంలో నిలబడలేక చాలా మంది ఎంపీటీసీలు అది కూడా టీడీపీకి ఎలా తరలి వెళ్ళిపోయారన్నదే ప్రజలందరూ చూశారు. అలాగే కొంతమంది జనసేనలోకి వచ్చి చేరడం, ఇటువంటి నగర నియోజకవర్గంలో జరిగాయి. అంటే ఆల్రెడీ తరిమికి వచ్చినటువంటి రోజా వెళ్ళి హైదరాబాద్ లో పడినటువంటి పరిస్థితి, కొత్త షోలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ షో అప్ లో భాగంగా ఇంకా వైసీపీలో బతికున్నాను, ఇంకా నాకు ఇంకా ఉనికి ఉంది వైసీపీలో నేను పెద్ద లీడర్లను నిరూపించుకునేటువంటి, అంటే రోజా లాంటి వ్యక్తులు మొన్నటి వరకు కూడా అవినీతి కేసులో జైలుకి వెళ్ళాల్సి కొంచెం దాక్కున్నటువంటి పరిస్థితి. మీడియాల ముందుకు వచ్చి అతినట పరిస్థితిని కూడా చూసాము. అంటే నా కూతురు ట్రోల్ చేస్తున్నారు, నన్ను ట్రోల్ చేస్తున్నారంటూ ఏడుపులు పెడకబులు పెట్టడం కూడా చూసాము. అంటే ఇలాంటి పరిస్థితుల్లో రోజా ఉనికి ఎక్కడా తగ్గలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ అనేటువంటి నిరూపించుకోవడానికి ఈ రోజు రోజా చేస్తున్నటువంటి పడరాని పాటలు అనుకోవాలండి. అంటే ఇక్కడ గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణ వస్తూ ఉన్నారు, అదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నారు. ఆయన ఆల్రెడీ అనారోగ్యంతో పవన్ కళ్యాణ్ గారు మన శస్త్రచికిత్స జరిగి ఉన్నారు కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరుగుతుందని ముందుగానే న్యూస్ రావడం, ఆ న్యూస్ కి తగ్గట్టుగా వీళ్ళు డైవర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో, అంటే ఇక్కడ టీడీపీ కూటమి నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ డైవర్ట్ చేసే విధంగా వైసీపీ రోజా లాంటి ఒక, అంటే సమాజం నుంచి కూడా బహిష్కరించబడ్డటువంటి వ్యక్తులను రోజా చెప్తాను. అంటే మీకు నగరి కాన్స్టిట్యున్సీలో మాత్రమే వీళ్ళు ఓడిపోయారు, వీళ్ళు పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీలోనే ఓడిపోయారని కదండి లక్ష్మీనాథ్ గారు. ఇలాంటి, అంటే వీళ్ళు మాట్లాడే మాటని, వీళ్ళ భాష పనితీరుని ప్రతిదీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేశారు. కాబట్టి వైసీపీలో మీరు చూసుకోండి, చాలా కొత్త వాళ్ళకన్నా అవకాశం ఇచ్చారు కానీ
అసలు ఇలాంటి వ్యక్తులు అసలు రాకూడదని మరి సమాజం ఎందుకు మీరు కూడా మీ మీడియా కూడా ఎందుకు ఆవిడ్ని ఐరన్ లెగ్ అని అదని ఇదని ట్రోల్స్ చేశారు? సార్ ఆమెకి ఆల్రెడీ మీరు చూసారు, ఆమె ఏమని చెప్తుంది ఆ ఇంటర్వ్యూలో నేను కూడా చూసాను అనమాట. అంటే నేను ఒక ఏది పడితే అది మాట్లాడేసి వెళ్ళిపోతాను, వచ్చేటువంటి కామెంట్స్ తో కానీ వీటితో కానీ నాకు పని లేదని చెప్తూ ఉంది రోజు కూడా. అంటే ఈమె ప్రతిదీ కూడా మీరు చూడండి, అంటే కమెంట్స్ బట్టి నువ్వుకి సమాజం అంటే గౌరవం లేదు, నెటిజన్లు అంటే గౌరవం లేదు, సోషల్ మీడియా అంటే గౌరవం లేదు. అలాంటప్పుడు నువ్వెలా వచ్చి పబ్లిక్ లో మాట్లాడతావు, నువ్వెలా వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తావు, నువ్వెలా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కానీ కుటుంబ ప్రభుత్వాన్ని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడతావు. సమాజంలో బతుకుతున్నామంటే డెఫినెట్ గా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది సార్. ఒక చిన్న పాపం వల్ల చనిపోబోతుందంటే 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ కోసం ఎలా పునర్వికానుకోండి, ఆ అమ్మాయి గురించి ఎలా నెటిజన్ నిలబడి ఆ పాపకి ప్రాణం పోసారో తెలుసు. మంచి చెడులను కూడా విచారిస్తున్నటువంటి సోషల్ మీడియాను కూడా నేను ఏది పడితే అది మాట్లాడేస్తాను. నేను ఒక మురికి కుప్పల గుంటలాగో లేకపోతే ఒక పెంట కుప్పలాగో లేకపోతే రోడ్డు మీద దిగేటువంటి ఒక ఊర కుప్పలాగో మాట్లాడేసి వెళ్ళిపోతాను అనుకుంటే కనుక ఖచ్చితంగా సమాజం శిక్షిస్తారు. ఆల్రెడీ ప్రజలు శిక్షించారు, సమాజానికి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకి ఇంకోటి చెప్పండి. రోజా గారి మాటలు పక్కన పెడితే ఏదైతే మీ పంచాయతీరాజుకు సంబంధించి కేంద్రం నిధులు కొన్ని వదిలిందో దానికి సంబంధించి ఇంతవరకు సరైన లెక్కలు చూపలేదని కేంద్రం లేఖ రాసింది అని ఉంది. ఒక వాస్తవమేనాది? మీరు దానికి ప్రతిస్పందనగా మీ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా లేఖ రాశారా? ఏమన్నా నిధులు అది ఏవైనాయి, అవి ఏడైనా మళ్ళించారా? మీకు ఏమైనా క్లారిటీ ఉందా? పంచాయతీరాజ్ శాఖలో గౌరవ డిప్యూటీ సీఎం గారు ఎలా పనిచేస్తున్నారన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. ఆయనకి ఇప్పటికొచ్చి ఒక అవినీతి మరకలేనటువంటి వ్యక్తి. ఆయన మీద ఇప్పుడు వైసీపీ చెప్తున్నటువంటి అభూత కల్పనలు ఏవైతే ఉన్నాయో అవి పట్టించుకుని మేము ముందుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు. లక్ష్మీనారాయణ గారు నిన్న కూడా చూసారు, మా పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి 5 గ్రామాలకి అవార్డులు రావడం కూడా చూసారు. ఇలాంటి విషయాలు ప్రస్తావించకుండా వైసీపీ ఇలా డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ ని ప్లే చేయడం వల్ల అంటే కూటమి మధ్య సిద్ధి పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారి మీద అవినీతి మరక తీసుకురావాలి అనేటువంటి ఒక మైండ్ గేమ్ తో వెళ్తుంది. ఆ విషయంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా క్లారిటీగా ఉంటారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళు చేసేటువంటి అభూత కల్పనలకి అభూతమైనటువంటి ఆరోపణలకి మేము రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కుటుంబీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వం అంటే ప్రతి పైసాకి పారదర్శకంగా ప్రజలకి లెక్క చెప్పడానికి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ రెడీగా ఉన్నప్పుడు వైసీపీ చేసేటువంటి ఆరోపణలలో ఎక్కడ నిజం లేదన్నది ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంది. ఏంటి కృష్ణవేణి గారు, ఇంకోటి కూడా బలంగా వినబడుతుంది. ఏదైతే విజయ్ గారు అక్కడ గెలిచారో ఆ తర్వాత ఇక్కడ సింగిల్గా రావాలని బయటకు వచ్చి మాట్లాడాలి, బయటకు వెళ్ళాలని వైసీపీ ఎక్కువ తాపత్రయపడుతుంది. ఎందుకంటారు? ఎవరు సార్ మేము బయటకు వెళ్ళాలని అంటారా? మీ పొత్తులో నుంచి బయటకు వచ్చి సింగిల్గా పోటీ చేయాలని కూడా వైసీపీలో కొంతమంది డైరెక్ట్గా మాట్లాడిన మాటలు మీరు గమనించారా? చూడండి, మనం ఒక లోపల కూర్చొని చికెన్ మటన్ తింటూ ఉంటాం సార్, బయట ఒక కుక్క వెయిట్ చేస్తూ ఉంటది. ఎలా అంటే ఎప్పుడు ఆ బోన్లు ఇచ్చేస్తారా మనం కడుపు నింపుకుందామా అన్న టైప్ లో. అలాగే ఇంకొక 2 ముక్కలు ఎక్కువ దొరికితే ఇంకా కడుపు నిండుది కదా అని చూస్తుంది. వైసీపీ పరిస్థితి కూడా రాష్ట్రంలో అలాగే ఉంది. కూటమి నుంచి బయటికి ఎవరో ఒకరు బయటకు వచ్చేస్తే కనుక వీళ్ళకి అవకాశం దొరుకుతుందని చూస్తూ ఉన్నారు. కానీ ప్రజా తీర్పుని గౌరవించి అంటే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 5 ఏళ్ళు మేము ప్రామిస్ చేస్తాం కాబట్టి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు తెలుసు కాబట్టి వైవి ఇచ్చేటువంటి ఉచిత సలహాలు అంటే 150 నుంచి 11కి ఎలా పడిపోయారో అన్నది వాళ్ళని సమీక్షించుకోవాలి తప్ప మేము ఎలా ఎదగాలి, మా జనసేన మీ జనసేన ఎదుగుతుందా? అసలు మీ జనసేన ఎదుగుతుందా? ఏదో కమిటీలు అన్నారు, ఆ కమిటీలు ఎంతవరకు వచ్చినాయి? రానున్న రోజుల్లో కమిటీలతో 175 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు ఏర్పాటు చేస్తారా? లక్ష్మీనాథ్ గారు జనసేన ఎదుగుతుందా లేదా అన్నది కూడా ప్రజలకు తెలిసేయండి. 2014లో ఓన్లీ రాష్ట్రం కోసమే సపోర్ట్ ఇచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి జనసేన ఎలా పనిచేస్తుందో తెలుసు. అలాగే 2019కి వచ్చేటప్పటికి
మాకు కమిటీలు అవి సరిగా లేకపోయినప్పటికీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల కూడా ఓడించబడినప్పటికీ కూడా తర్వాత 2024 వచ్చేసరికి 100% స్ట్రైక్ రేట్ తో మా పార్టీ ఎంత పుంజుకున్నది అన్నది కూడా నేరుగా ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఒక మ్యాండేట్ ని ఇచ్చారు, కానీ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకం లేదు. వచ్చే సంస్థాగత ఎన్నికల్లో గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చినట్టు 1/3 తీసుకుంటామన్నారు. సంస్థాగత ఎన్నికల్లో ఆ రకంగా సీట్లు కేటాయించే అవకాశం ఉందంటారా? నిజంగా ఎదిగి చూపిస్తారా మీరు? లక్ష్మీనాథ్ గారు, అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారండి. పార్టీకి ఒక అధినేత ఉన్నారు, ఆయనే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. మా పని ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లో మా పార్టీ ఇన్ఛార్జీలు పెట్టబోతుంది. అలాగే స్ట్రాంగ్ అయినటువంటి కమిటీలు వేయబోతుంది. ఇన్ఛార్జీలు పెట్టిన తర్వాత అది గ్రామ స్థాయి వరకు, అంటే కొన్ని చోట్ల ఇప్పటికే గ్రామ స్థాయి వరకు కమిటీలు కూడా నిర్మించున్నాయండి. దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ పూర్తిగా మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలు అవి వేయడం కోసం దాని గురించి మేము కసరత్తు చేస్తున్నాము తప్ప వచ్చే సార్వత్రిక ఎన్నికలకి బూత్ స్థాయిలో కూడా వేయగలరా మీరు? కమిటీలు బూత్ స్థాయిలో కూడా వేయగలరా? గతంలో పవన్ కళ్యాణ్ గారు నాకు టైం లేదు చేయలేను అన్నారు, ఈసారి బోల్డ్ అంత టైం ఉంది, చేయగలరా? లక్ష్మీనాథ్ గారు, ఒక విషయం చెప్పమంటారండి. మొన్న ఎలక్షన్ చేసినప్పుడు మీరు 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కదండి. వచ్చినప్పుడు బూతుల్లో పోలింగ్ బూతుల్లో మీరు ఎంక్వైరీ చేయండి. పోలింగ్ బూతుల్లో ఇంకా వైసీపీ కార్యకర్తలు పారిపోయారేమో ఎలక్షన్ చేయడానికి, కానీ జనసేన కార్యకర్తలు ఎక్కడా పారిపోలా. మేము 2019 నుంచి కూడా తెలుగన్నం తిని ఎలక్షన్ చేసినటువంటి కార్యకర్తలు బూత్ ఏజెంట్లు మాకు ఉన్నారండి. మా పార్టీ సంస్థాగతంగా బలం లేకుండా బలహీనంగా లేదు, బలంగానే ఉంది. కాకపోతే దాన్ని ఫోకస్ తీసుకోవడంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు దృష్టి పెట్టారు. అంటే గ్రామీణ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి కూడా బలంగా పనిచేసేటువంటి జన సైనికులు కానీ వేరే మహిళా కార్యకర్తలు నాయకత్వం మాకు పుష్కలంగా ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో ఈ రోజు మా పార్టీ వెనకబడి లేస్తారు. మన కూటమి గెలిచింది అంటే కనుక మా కార్యకర్తలు చాలా చాలా బలంగా పనిచేస్తారు. అనేక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక బూతులు కూడా మీకు చూడడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఇంకా కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న చోట కూడా బలోపేతం చేసే దిశగా ఇవాళ మా జనసేన పార్టీ అధ్యక్షులు దీని మీద కీలకమైనటువంటి కసరత్తు చేస్తూ ఉన్నారు. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి సింగళూరు వెంకటేష్ గారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, లేదంటే కొన్ని సంస్థలు వస్తున్నాయి అంటున్నారు, రాయల్ ఎన్ఫీల్డ్ లాంటివి కానీ, లేదంటే ప్రధాని కానీ కేంద్ర మంత్రివర్గం కానీ ఏపీ వైపు పాజిటివ్ వైపు చూస్తుంటే రానున్న రోజుల్లో ఏవైతే గతంలో కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో, పోలవరం కావచ్చు, అమరావతి విషయంలో కావచ్చు, రానున్న రోజుల్లో ప్రజల మన్నన పొంది వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? గత వైసీపీ ప్రభుత్వ హయాంకి ఇప్పుడు ప్రభుత్వ హయాంకి డిఫరెన్స్ ఏమైనా మీరు గమనించారా? వెంకటేష్ గారు, చూస్తున్నామండి. యాక్చువల్గా ఏంటంటే పోలవరానికి సంబంధించి పోలవరం పనులు ఆగిపోయినాయి అని చెప్పేసి వంశీ గారు అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారం చేసినటువంటి క్రమం ఐ డోంట్ అండర్స్టాండ్. యాక్చువల్గా 11,000 కోట్ల పైచిలుకు నిధులు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం పోలవరం పై మరి ఎక్కడ ఆగిపోయినాయి అనేది ఒక క్లారిటీ, ఒక సిస్టమేటిక్ క్లారిటీగా ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇదేదో 11,000 కోట్లు లేదా 10,000 కోట్లు లేదా 50,000 కోట్లు అని నా నోట్ కూర్చుని ఫిగర్ చెప్పాను. పోలవరానికి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి థర్డ్ పార్టీ వెబ్సైట్ అది. ఖచ్చితంగా దాంట్లో గత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, ఏ మేరకు ఏ స్థాయి వరకు పనులు జరిగినాయి, దానికి సంబంధించి ఆ ప్రభుత్వ హయాంలో ఎంత నిధులు విడుదల చేశాము, అంటే పోలవరానికి సంబంధించినంత వరకు అంటే మనం ముందు డబ్బులు ఖర్చు పెట్టి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం, అంటే అంతకుముందు 2014 నుంచి 19 వరకు కానీ అదే జరిగింది, 19 నుంచి 24 వరకు కూడా అదే జరిగింది. 24 ప్రభుత్వం మారిన తర్వాత మాత్రమే 10,000 కోట్ల రూపాయలు ఇన్ అడ్వాన్స్, అంటే ఈ ప్రభుత్వం ఖర్చు చేయకుండా ఇన్ అడ్వాన్స్ గా అమౌంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రన్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల బలం కావాల్సినటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంత ఫీజిబిలిటీస్ ఇస్తారు కదా, ఆ ఫీజిబిలిటీస్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అవసరమైనటువంటి బలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలవరానికి నిధులు ఇన్ అడ్వాన్స్ ఇచ్చామని చెప్పేసి చెప్పినటువంటి ఒక పరిస్థితి. అయితే
పోలవరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేసినటువంటి 25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఒకటి ఉంది. అక్కడ మునిగిపోయేటువంటి గ్రామాలకి సంబంధించినటువంటి దాని మీద ఈ రోజు వరకు ఒక క్లారిటీ లేదు. అంటే అది 25,000 కోట్లతో ఉంటుందా, లేకపోతే ఇంకా దాని అంచనాలు పెరుగుతాయా అనేది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 25,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 15,000 కోట్ల రూపాయలకి కుదించిన మాట వాస్తవం. దీన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత అమౌంట్ రిలీజ్ చేశారు, ఏదో నామినల్ అమౌంట్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఈ ముంపు ప్రాంతాలకు సంబంధించి ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో మోర్ దాన్ 70% వరకు కంప్లీట్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇంకా కొంత ఫినిషింగ్ వర్క్ ఉంది, తర్వాత కాలువలకు అనుసంధానం చేయాల్సినటువంటి వర్క్ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా పోలవరం కంప్లీట్ అయ్యింది అని చెప్పాలంటే ముంపు ప్రాంతానికి సంబంధించి ఈ రైతులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానివ్వండి, ఏవైతే తెలంగాణ నుంచి మనం తెచ్చుకున్న ఐదు మండలాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, అన్ని కూడా డబ్బులు ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందనేది చెప్పకుండా తప్పించుకునేటువంటి ఒక వ్యవహారం కనపడుతుంది. అయితే ఇక్కడ వెంకటేష్ గారు ఇంకొకటి, అమరావతి విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా ఏదో ఒక మాటలు మాట్లాడుతూ వచ్చిన వైసీపీ పార్టీ ఇప్పుడు కరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అనుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా, లేదంటే ఇంకా తర్జనాలు పడుతూ వచ్చే ఎలక్షన్లో కూడా కొంచెం గందరగోళంగా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఎప్పుడైతే అఫీషియల్ గెజెట్ వచ్చిందో ఇంకా జగన్మోహన్ రెడ్డో లేకపోతే మరొకళ్ళు అమరావతి కాదు గుంటూరు విజయవాడ అనేటువంటి కార్యక్రమం చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అయితే అమరావతికి కొంత లిమిటేషన్స్ ఏవైతే ఇప్పుడు ఫేజ్ 1 లో తీసుకున్నటువంటి 55,000 ఎకరాలు, ఈ ఫేజ్ 1 లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి అనే దాన్ని మనం చర్చించకుండా అమరావతి ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని ముందుకెళ్ళడం కరెక్ట్ కాదనేది కొంతమంది నిపుణుల యొక్క సూచన. రైట్. చివరిగా చెప్పండి రోజా మరొకసారి ఇదే రకంగా మాట్లాడితే, ఇప్పటికీ వైసీపీ పార్టీలో ఆవిడ ఉన్నారు కాబట్టి పార్టీ అధిష్టానం చివాట్లు ఇవ్వాల్సిన అధిష్టానం ఇంకా కంట్రోల్ చేయలేకపోవడాన్ని ఎలా చూడాలి? పార్టీకి రోజా ఇలాంటి మాటలు మాట్లాడటం వైసీపీ పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుందని మీరు భావిస్తున్నారా? కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా నేనైతే ఇలాంటి వాక్యాల వల్ల వైసీపీ పార్టీకి ఏదో ఇబ్బంది కలుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. వ్యక్తిగతంగా రోజా గారు ట్రోల్ అవుతారు, లేకపోతే ఆ నగరి నియోజకవర్గం వరకు మాత్రం ఆవిడనే ఇబ్బంది పెట్టాలంటే. అంటే వెంకటేష్ గారు మీరు కూడా గమనించాలి, కొడాలి నాని గారు మాట్లాడారు గతంలో, ఆయన వ్యక్తిగతంగానే మాట్లాడారు. మీ ఇందాక ఆయన అన్నట్టు వంశీ గారు అన్నట్టు వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడినా పార్టీకి అది అప్రతిష్ట పాలయ్యే అవకాశం లేదంటారా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని క్రైటీరియా కింద తీసుకొస్తారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అలాగే అవాకులు మాట్లాడతారు. అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు డ్యామేజ్ అవుతారు తప్ప అది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికో లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకో అంటగట్టేటువంటి పరిస్థితి. అసలు ప్రజలు అంత అమాయకులు కాదు. ఇప్పుడు రోజారెడ్డి గారు మాట్లాడారు, సోషల్ మీడియా అంతా రోజారెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని ట్రోల్ చేస్తున్నారా? ట్రోల్ చేసినా దాని అధినేత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది కదా. ఇప్పుడు కాదు వెంకటేష్ గారు, ఏదన్నా తప్పు జరగలేదనుకో, ఏదైనా తప్పు చేశారనుకోండి, ఉదాహరణకి చెప్తున్నా ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఎందుకు అలా తప్పు చేశారు ముందాళ్ళు తిట్టినా, ఏం పెంపకం పెంచారని తల్లిదండ్రులు కూడా తిడతారు. తల్లిదండ్రులు తప్పేమీ లేదంటే ఎట్టా, పెంపకం పెంచింది వాళ్ళేగా. ఇప్పుడు ఎక్కడ పుట్టిన వాళ్ళు సార్ వాళ్ళు, ఎవరికి పుట్టిన, ఇప్పుడు పక్కింటి వాళ్ళు పుట్టిన వాళ్ళకి కూడా మనం చేసుకొచ్చి మన పెంపకం అని చెప్తాం ఏంటి? ఆవిడ మొదటి రాజకీయ జీవితం మొదలు పెట్టింది ఏమన్నా జగన్మోహన్ రెడ్డితో మొదలు పెట్టిందా? మీరు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల అయిందని అంటారు. భుజాలు దొరుకుకోవడం చాలా ఈజీ కదా. రెండోది ఏంటంటే రోజారెడ్డిని కానీ లేకపోతే కొడాలి నాని గారిని కానీ లేకపోతే వంశీ గారిని కానివ్వండి, మరొకళ్ళని వీళ్ళ ట్రైనింగ్ ఇస్తే మాట్లాడేటువంటి వ్యక్తుల, లేదా పార్టీ సూచనలు ఇస్తే వాటిని సక్రమంగా అవలంబించేటువంటి వ్యక్తుల, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు వీళ్ళు యాక్టివ్ పొలిటీషియన్స్. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి వీళ్ళకి ఓనమాలు దిద్దిచ్చాడు. ఇటు వంశీ కానివ్వండి, లేకపోతే వంశీ గారు కానివ్వండి, కొడాలి నాని గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సీనియర్లు కదా. ఆయన పార్టీలో ఉన్నప్పుడు కాదండి, ఆ లెక్క వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా కాంగ్రెస్ నుంచో దగ్గర నుంచో వచ్చారు. అంటే సపరేట్గా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన వాళ్ళు ఎవరు లేరంటారు. అయితే
అలా ఎందుకు అనుకుంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు కదా. ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యారు. మీరు చెప్పినట్టు మిగతా వాళ్ళందరూ టీడీపీలోంచి వెళ్ళారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ సపరేట్ ఐడెంటిటీ కోసం ఉన్న వాళ్ళు ఎవరున్నారు? మీరు ఎందుకు అనుకుంటున్నారో అలా అయితే నాకైతే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి కలిపి రోజా ఇలా మాట్లాడటానికి ఓనమాలు దిద్దింది మొత్తం టీడీపీ అని బాల్ మొత్తం అటు కొట్టేశారు, అటు నెట్టేశారు. నేనేదో టీడీపీని బ్లేమ్ చేయాలనో మరో వాళ్ళు బ్లేమ్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. ఓకే, చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక వ్యక్తి చేసినటువంటి, ఒక నాయకురాలు చేసినటువంటి వ్యాఖ్యలకి పార్టీని మనం బ్లేమ్ చేయాల్సినటువంటి పరిస్థితులు అన్ని పార్టీల్లో ఇలా నోరేసుకుని పడేవాళ్ళు ఉన్నారు. ఏ పార్టీలో లేకుండా పోయారో చెప్పండి. అంత మోగ రాజకీయాలు ఎవరో చేయట్లేదు. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది సార్. ఎస్, వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్, సింగళూరు వెంకటేష్ గారు పాపం న్యూట్రల్ లాగా ఉండి వైఎస్ఆర్సీని సపోర్ట్ చేయడానికి అష్ట కష్టాలు పడతా ఉన్నారు. న్యూట్రల్ ముసుగులో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయడానికి ఆయన అష్ట కష్టాలు పడతా ఉన్నారు. సరే, ఆయన లెక్క ప్రకారమే తీసుకుందాం. ఇప్పుడు రోజా గారు అన్నన్ని మాటలు అంటా ఉన్నారు సార్. ఏమంటా ఉన్నారంటే, అంటే వ్యక్తిగత దోషంలో కూడా దిగుతా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అనేది సింగళూరు వెంకటేష్ గారి వాదన. నేను ఇంకోటి ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నవారు నోరు అలానే పారేసుకుంటా ఉంటారు అన్నట్లుగా సింగళూరు వెంకటేష్ గారు అన్నారు. ప్రతిపక్షంలోనే కాదు, అధికారంలో ఉండి కూడా వారి ఇష్టానుసారం మాట్లాడి ఈరోజు ప్రజాగ్రహానికి గురైనటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. మీకు గుర్తుండే ఉంటుంది, జోగి రమేష్ అనేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి చిన్నపిల్లల మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వారించాలా, ముసి నవ్వులు నవ్వుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధినేత స్థానంలో ఉన్నారు, అదీ కాక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో జోగి రమేష్ అనేటటువంటి వారి పార్టీకి చెందినటువంటి వ్యక్తి, వారి పార్టీ నుండి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం, వారి భార్యల గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ఇది తప్పు అని చెప్పాలా? ముసి నవ్వులు? జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టుకునే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక పిచ్చి కుక్క అని కూడా డైరెక్ట్ గా మాట్లాడారు. అదేనండి, నేను అదే చెప్తా ఉన్నా. వెన్ను తట్టి ప్రోత్సహించాలా? ఇట్లాంటివి తప్పు, రాజకీయాలు ఇట్లాంటివి ఉండకూడదు అని అనాలా? అదొకటి. ఆ తర్వాత ఒక బహిరంగ సభలో రోజా గారు మాట్లాడటం ప్రారంభించగానే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చి తిట్టమంటున్నాడు చంద్రబాబుని జగను అని చెప్పినటువంటి మాటలు ఇప్పుడు యూట్యూబ్లో కొట్టినా కానీ మనం అందరం కూడా స్పష్టంగా చూడొచ్చు. అది తప్ప ఒప్ప? జగన్మోహన్ రెడ్డి గారు అలా తిట్టించవచ్చా? దగ్గరుండి తండ్రి వయసు వ్యక్తిని తిట్టమంటున్నాడు అని చెప్పి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర లాంటి పెద్ద మనిషి చూస్తే రోజా గారు తిడతారు. దీనిని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలా, సమర్థించాలా? ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్యను ఉద్దేశించి వెకిలి చేష్టలు, వెకిలి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులుంటే ఇతను సీఎం సీట్లో కూర్చుకుని నవ్వుకున్నప్పుడు మరి సింగళూరు వెంకటేష్ గారి వ్యాఖ్యలు అర్ధరహితమా, అర్థవంతమా అనేది ఒకసారి చెప్పాలి. సీఎం గారి సీట్లో ఉండి ఆ రోజు సభలో లేని వ్యక్తుల గురించి, లేదంటే ప్రతిపక్ష నాయకుని కుటుంబ సభ్యుల గురించి ఇష్టానుసారం మాట్లాడినటువంటి వ్యక్తుల్ని ఖండించాలా, లేదంటే నవ్వుతా ప్రోత్సహించాలా? మేమేమంటా ఉన్నామంటే, ఆ రోజు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, నోటికొచ్చినట్లు తిరుపతి గుడి నీ అమ్మ మొగుడు కట్టాడా, లేదంటే వాడు నీ అమ్మ మొగుడా, వీడు నీ అమ్మ మొగుడా, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, ఆయన వయసును ఉద్దేశించి, ఆయనకున్నటువంటి వ్యాధిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినటువంటి కొడాలి నానిని ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు అని చెప్పాడా? కాబట్టి వారి పార్టీ పతనానికి కారణం జగన్మోహన్ రెడ్డే. అండ్ ఆల్సో ఈరోజు రోజా గారు కావచ్చు, వారి పార్టీలో ఎవరైనా కావచ్చు, ఏం మాట్లాడినా కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారినే అంటారు. డెఫినెట్లీ పార్టీలో ఉన్న పెద్ద మనిషి, పార్టీ అధినేత ఇవన్నీ చెప్పలేడా వాళ్ళకి? ఇట్లాంటి కూతలు కోస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎలా చూస్తా ఊరుకున్నాడు అని డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డినే అంటారు. మరొక విషయం చెప్పాలి సార్ లక్ష్మీనాగ్ గారు ఇక్కడ. మొన్న ఈ మధ్య ఒక జనసేన ఎమ్మెల్యే గారి ప్రేమాయణం బయటపడింది. మరి ఆయన ఒక్కడినే అనొచ్చు కదా, జనసేన పార్టీ మొత్తాన్ని, జనసేన అధినేతని ఎందుకంటా ఉన్నారు? అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఒక వ్యవహారం బయటపడితే
అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అంటగడతా ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరూ కూడా పని కట్టుకుని ఆ వ్యక్తిని ఒక్కళ్ళనే అనాలి కదా. కాబట్టి ఒక రాజకీయ పార్టీ అధినేత అయినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదంటే 151లో 5 ఎగిరిపోయి 11 మిగిలినట్లుగా ఈసారి 11లో 1 ఎగిరిపోయి 1 కూడా మిగిలే ప్రమాదం ఉంటది. నేను మరొక విషయం చెప్పదలుచుకున్నాను లక్ష్మీనాథ్ గారు. మా కార్యకర్త ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి అసభ్యంగా మాట్లాడాడో సాయంత్రానికల్లా అతను అరెస్ట్ చేశాం. అతను 15 రోజులు జైల్లో ఉన్నాడు, శిక్ష అనుభవించాడు. అప్పటి నుంచి మా కార్యకర్తలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను కావచ్చు, లేదంటే ఆడవారిపై కావచ్చు, ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి మాటలు ఎక్కడా కూడా మాట్లాడరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయండి. మొన్న మధ్య ఒక వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు. నా మీద ఉన్నటువంటి కేసులన్నిటి మీద స్టే ఇవ్వమనంటే కోర్టులు మొట్టికాయలు వేశాయి. ఎలా ఇస్తారు స్టే? ఇట్లా ఇష్టానుసారం మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? జడ్జీలను కామెంట్ చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రిని కామెంట్ చేస్తూ ఉన్నారు, కేబినెట్ మంత్రులు కామెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని కామెంట్ చేస్తూ ఉన్నారు. వీరిని అరికట్టలేరా అని చెప్పేసి ఆ స్టే ఇవ్వడం కాదు, నువ్వు ఖచ్చితంగా ఎంక్వైరీ ఫేస్ చేయాలి, వెళ్ళి ఎంక్వైరీ ఫేస్ చేసిరా అంటే ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేషన్లు అన్నీ తిరుగుతున్నాడండి చేసిన తప్పుకి. రైట్. సో ఇట్లాంటివి మన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను కావచ్చు, నాయకుల్ని కావచ్చు కంట్రోల్ చేయాల్సింది అధినేతలే. మీరు ఎలాగైతే జనసేనలో ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే అది జనసేన పార్టీకి మొత్తానికి అంటగడతా ఉన్నారో, తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త తప్పు చేస్తే ఎలాగైతే మా పార్టీ మొత్తానికి అంటగడతా ఉన్నారో, మీ పార్టీలో ఉన్నటువంటి రోజా కావచ్చు, లేదంటే కొడాల నాని కావచ్చు, వంశీ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి వెనక జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు. ఎందుకంటే మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే మేము ఖండిస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం, అండ్ ఆల్సో అరెస్ట్ కూడా చేయించుతున్నాం. కానీ మీ పార్టీలో కనీసం వాళ్ళని పిలిచి షోకాస్ నోటీసులు తీసుకోవడం లేదు. కాబట్టి వీటన్నిటి వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని స్పష్టంగా చెప్తా ఉన్నాం. రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, సమాజంలో ఒక మాతృమూర్తిగానే కాదు, ఒక కుటుంబంలో స్త్రీగానే కాదు, సమాజంలో రాజకీయంగా ఎదుగుతున్నటువంటి మహిళకే కాదు ఒక స్థానం ఉంటుందండి, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంటుంది. ఒక మహిళను చూస్తే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో ఎందుకు పోలిస్తారంటే ఆ మహిళ లక్షణాలు కనిపిస్తేనే పోలిస్తారు, లేకపోతే పోల్చరు. అంటే జనసైనికులు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేసి మీరు ఇలా కూడా క్వశ్చన్ వేసినటువంటి పరిస్థితి. అంటే వైజాగ్ లాంటి ప్రదేశంలో జన సైనికుల్ని చూసి రోజారెడ్డి లాంటి వ్యక్తి మిడిల్ ఫింగర్ చూపించాడు. వాళ్ళు భువనేశ్వరమ్మ లాంటి వ్యక్తిని ఏ రకంగా మాట్లాడిందో చూసాం. అంటే తన ఇంట్లో తన బిడ్డని మాట్లాడితేనే ఇంత ఫీల్ అయిపోయి కన్నీటి పర్యంతం అయిపోతున్నానని ఒక రాజకీయ నాటకం అనేటువంటి రోజా ఈ రోజు స్పష్టంగా చెప్పింది, ఏదైనా సరే నేను నటన మాత్రమే చేస్తాను తప్ప నేను రాజకీయంగా నాకు వచ్చినట్టుగా ఉందండి. ఆ సింగర్ రోజా అనేటువంటి వ్యక్తిని కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. మేము మాకు ట్రోల్ చేస్తున్నటువంటి జన సైనికులు కూడా ఒక కామెడీ పీస్ గా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కమెంట్స్ నేను పట్టించుకోను, నేను ఏదైనా మాట్లాడేస్తాను కానీ పట్టించుకోను. మరి నువ్వు పట్టించుకోలేనప్పుడు నా కూతురు ఎలా అంటున్నారు, నన్ను ఎలా అంటున్నారు, నువ్వెందుకు అక్కడ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది? అంటే మాట నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజాలు ఎక్కడ మాట్లాడుతూ రోజారెడ్డి. వెంకటేష్ గారు అంటే అది పార్టీ అధినేతలకు ఎలా వస్తుందండి? పార్టీ అధినేతలకు రాదు, వాళ్ళ వ్యక్తిగత విషయం. వాళ్ళ వ్యక్తిగత విషయం అయితే సినిమా ఇండస్ట్రీలోనూ లేకపోతే ఆమె చేసేటువంటి షోల్లోనో చేసుకుంటే అది వేరే విషయం. కానీ రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు ఆమె వైసీపీ కార్యకర్త, వైసీపీ నేత, వైసీపీ మాజీ మంత్రి. ఆ మంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు మీ కార్యకర్తల్లోనే కాదు, ప్రజల్లోనే కాదు, ఒక రకంగా మీ మీద గౌరవాలు తీసుకొచ్చే విధంగా ఉండాలి తప్ప మీ పార్టీ వాళ్ళ పార్టీ భ్రష్టు పట్టించి పోయే విధంగా, సర్వనాశనం అయిపోయే విధంగా మాత్రం అసలు ఉండకూడదండి. అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు.
మాట్లాడే చివరిగా ఒక మహిళగా చెప్పండి, చివరిగా రోజాకి మీరు ఏం చెప్తారు? ఒక మహిళగా చెప్పండి చివరిగా. ఒకవేళ ఆవిడ వరకు మీ వీడియో వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఒక మహిళగా మీరు ఏమైనా హితవు పలుకుతారు ఆవిడకి? సార్, అడ్డదారుల్లో అందరాలు ఎక్కినటువంటి రోజారెడ్డికి నేను సలహాలు ఇస్తే ఆమె తీసుకునే స్థితిలో ఆమె ఉంటదని నేను అనుకోను. ఎందుకంటే ఆమె జీవిత చరిత్ర ఏంటి, ఆమె బతుకేంటి, ఆమె బతుకు పురాణం ఏంటి అన్నది కూడా చాలా మంది పెద్దవాళ్ళకి, మాకన్నా పెద్దవాళ్ళకి, మగవాళ్ళకి ఇంకా బాగా తెలిసినప్పుడు అలాంటి వ్యక్తికి ఈ రోజు మనం సలహాలు ఇస్తే తీసుకుంటుందనో, లేకపోతే వీళ్ళంతా నాకు చెప్పడానికి అనుకుంటున్నాను కాదు కానీ సార్. అదేంటి రోజా గారి గురించి ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువ తెలుసా? మీరు అన్నది నాకు అర్థం కాల సార్. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకే బాగా తెలుసు అని అనేక వీడియోలు బయటకు వచ్చింది, అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అని చెప్పుకుంటూ ఉన్నారు బయట. అనేక విషయాలు బయట తేటలు అని తెలుస్తున్నా అని అనేక మంది. మీరు చాలా చిన్నవాళ్ళం సార్. అందులో రోజారెడ్డి లాంటి వ్యక్తి గురించి అనేక మంది పెద్దలు మాట్లాడుతూ ఉంటారు, మాకు కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ రోజారెడ్డి జీవితం అంతా కూడా సామాన్య కూడా షుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ అడిగితే తెలుస్తుంది అని మాట్లాడుకుంటారు రాజకీయ కొంతమంది నాయకులు. అలా మాట్లాడుకున్న వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారో మాకు తెలియదు. కాకపోతే ఆమె జీవితం ఏంటి, వ్యక్తిగత జీవితం కూడా ఎలాంటి దుర్భరమైనటువంటి జీవితం, ఎలాంటి జీవితం నుంచి ఆమె రాజకీయంలో ఒక మంత్రిగా ఎదుగుతున్నది ప్రజలకు తెలుసు. ఆమె జీవితం ఎవరికి ఆదర్శం కాదు సార్. ఇలాంటి వాళ్ళ జీవితాన్ని ఒకవేళ మహిళలు తీసుకుని పాటిస్తే కనుక నిజంగా వాళ్ళు నాశనం అవుతారు తప్ప ఎక్కడా కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఆల్రెడీ సగం భూస్థాపితమైపోవడానికి వైసీపీ చాలా వరకు నష్టమైపోవడానికి ఇలాంటి మహిళా నేత కారణమైన మాత్రం నీకు స్పష్టంగా. రైట్ కృష్ణవేణి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. బండారు వంశీకృష్ణ గారు ధన్యవాదాలు సార్. అలాగే సింగళూరు వెంకటేష్ గారు ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ రోజా ఏదైతే ఘాటు వ్యాఖ్యలు చేస్తుందో, ఈ ఘాటు వ్యాఖ్యలు ఒక రకంగా కూటమి నేతలలో కొంత కోపాన్ని అయితే తెప్పించింది. రోజాను కూడా అదేవిధంగా వాళ్ళు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. అదేవిధంగా మరి ఈ రకంగా రోజా నోటికి తాళం పడకపోతే భారీ మూల్యం వైసీపీ చెల్లించుకుంటుంది. తద్వారా ఆ 11 సీట్లో ఒకటిపోయి ఒక సీటు కూడా గెలుచుకునే స్థానం ఉండదు. పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడంటూ మరి కూటమి నేతలు అయితే బలంగా చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఇప్పటికైనా వైసీపీ నుంచి మాట్లాడే ఇలాంటి మాటల్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తారు వైసీపీ అధినేత అనేది మనందరం కూడా చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క